50% చెప్తా, నువ్వు సాయంత్రానికి 50% కథల్లేసి రాసేస్తావు. సాహు గారు, సాహు గారు, అనిల్ గారు హాయ్. అనిల్ గారు హాయ్. నేను చెప్పనుగా. సాహు గారు, అనిల్ గారు హాయ్. అనిల్ గారు హాయ్. సార్ అంటే ఒక ప్రొడ్యూసర్గా జర్నీ చేశాక చాలా షార్ట్ పీరియడ్లో బాలకృష్ణ గారిని ఇటు చిరంజీవి గారిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్ట్రెస్ఫుల్గా ఉందా? చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? ఏమండి ఒకటి చెప్పగలుగుతానండి, అనిల్ ఉండగా దిగులు దండగా. నీకు కూడా వచ్చినాయి డైలాగులు. మీకు కూడా అనిల్ గారు మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు. ఏది మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు అంటే నేను కొంచెం ఎక్కువ బతుకుతే తన కారణం ఈయనే, వేరెవరు కాదు. అనిల్ గారు ఆల్ ది బెస్ట్. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు సాహు గారిని కూడా డైలాగులు చెప్పించే స్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ ఎవరు మా రఘు గారు, ఆయన ఇంకా కొన్ని నిన్న 2-3 చెప్పారు మన బండ్ల గణేష్ గారి స్టైల్లో. ఇది ఇంకా గ్లిమ్సే బాసు, ఆగు తొందర పడకు అని చెప్పాను నేను. ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి. భయ చిరంజీవి గారిని చూస్తే చాలా అల్ట్రా స్టైలిష్గా ఉన్నారు. మీకేమో మాస్ అంటే చాలా ఇష్టం. సో చిరంజీవి గారి లుక్ ఏమో చాలా క్లాస్గా ఉంది. ఇందులో మాస్ ఎంత, క్లాస్ ఎంత? అది స్మోకా, అది అది ఇంత ఇంత అని చెప్పలేను. కానీ నేను ఎప్పుడు చేసినా కూడా సినిమా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటున్నాను. సో ఆల్ క్లాస్ అని లేదు, మాస్ అని లేదు, ఫ్యామిలీ అందరికీ నచ్చేలా ఉంటుంది. సో అన్నీ ఉంటాయి ఎలిమెంట్స్. సార్ చిరంజీవి గారి గ్రేస్ అనే స్వాగ్ అనేది 100% క్యాప్చర్ అయినట్టు అనిపించింది నేను చూసిన గ్లిమ్స్లోనే. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ గుర్రం షాట్ అయితే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. మీ ఫీల్ ఏంటి సార్? ఫస్ట్ టైం మానిటర్లో చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? ఫస్ట్ షాట్ గురించి ఏమన్నా చెప్తారా? అంటే నాకు చాలా ఫస్ట్ టైం అంటే నేను ఆయన్ని స్క్రీన్ మీద తీసింది. మేము ఫస్ట్ షాటు అంటే ఇది కాదు యాక్చువల్గా, ఇంకొకటి. సో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు. చేయను రివీల్ చేయరు. మీ ఫీల్ చెప్పండి సార్. అదే నా ఫీల్ ఏంటంటే, నేను ఇందా చెప్పినట్టు, నేను నిన్న కూడా ఈవెంట్లో చెప్పాను. అంటే చిరంజీవి గారి పోస్చర్స్ చూస్తేనే, ఆయన పోస్టర్లో ఆయన ఫోజ్ చూస్తేనే సినిమాని ఆడియన్స్ రప్పించగలంత ఒక అట్రాక్షన్ ఉన్న హీరో ఆయన. సో ఆయన సినిమాలు చూస్తూ, ఆయన డ్యాన్సులు చూస్తూ పెరుగుతూ వచ్చింది. నాకు ఒకసారి నేను వెంకటేష్ గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను. అండ్ ఇలా నేను చిన్నప్పుడు చూసిన హీరోలు అందరినీ 1 by 1 చేసుకుంటూ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరకు వచ్చేసరికి ఒక తెలియని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉందండి నేను ఫస్ట్ రోజు మాత్రం. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జర్నీ, సో 1 by 1 స్టెప్ బై స్టెప్ వచ్చాం కదా, ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్ డే. ఆ గుర్రం షాటు చాలా వింటేజ్గా ఉంది. ఆ లాస్ట్లో వచ్చిన గుర్రం షాటు, ఆ షాట్ ఏమన్నా స్పెసిఫిక్గా మీ అంటే వాళ్ళ ఫీలింగే, ఇప్పుడు వాళ్ళలా ఆలోచించటమే. సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసాను ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటూ రావటం. సో ఒక సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది. సో చాలా బాగుంది. భయ్యా మన శంకర్ వరప్రసాద్ గారు అని ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే ఇప్పుడు ఆయన 156 సినిమాలు చేసినా ఎప్పుడు